హాయ్ అండి. మేమైతే ఈరోజైతే చేనులకైతే వచ్చేసినాము. ఒక ఐకిల్ మనిషిని అయితే తోలుకొని వచ్చిన. అయితే మొక్కజొన్ననైతే పెడుతున్నాం మేమైతే. ఇక మొక్క పెట్టుడు అంటారు మా అక్కనైతే. ఇది అష్కిన కాబట్టి ఇక ఒక్కొక్క ఇత్తు చేతుడు తీసుకుంటూ పెడతాము. ఇక వర్షాకాలం అయితేనేమో మనం ఈ సాళ్ళల్లో వేసుకుంటూ నడుచుకుంటూ తొందరగానే వెళ్ళిపోతారు. కాకపోతే ఇప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే వంగే పెట్టాలా మొత్తము. మొక్క మొత్తం పెట్టుడు అయిపోయేదాకా అయితే వంగే పెట్టాలా. ఇక మనం ఇట్లా లేచి నిల్చుండి పెట్టుడు అంటూ ఉండదు దీనికి. ఒక్కొక్క ఎత్తు మనము దీంట్లోనైతే పెట్టుకోవాలా, ఇట్లా మేము చూపించినట్టయితే పెట్టుకోవాలా. అదే వరుస క్రమంలోనైతే మొలుస్తుంది. ఇంతకుముందు అయితే ఇక బొజ్జలు కొట్టిపించి ఇట్లా చేతితోటి ఇట్లా నడుచుకుంటూ వేసుకుంటూ పోయేటోళ్ళము. కాకపోతే మనము పారకం పెట్టినప్పుడు అయితే నీళ్ళు ఎక్కువ ఆగిన తాట అయితే మొలకలు అయితే చనిపోతున్నాయి. అందుకనే ఇట్లా మేము పెద్దగా బోజలు కొట్టిపించి అయితే పెడుతున్నాము. చెరుకు బోజలు కొట్టిపిస్తారు కదా, అట్లా అయితే కొట్టిపించి పెడుతున్నాము. ఇక అట్లా అయితే కొంచెము నీళ్ళు కింద కింద ఉండకుండా మేము ఈ పట్టకు పైనకే పెడుతున్నాము. నీళ్ళు సరిపోయేటట్టు ఉంటాయి, మొక్క చనిపోకుండా ఉంటుందని ఇట్లనైతే పెడుతున్నాం మేమైతే. ప్రతి సంవత్సరం పల్సగా అవుతుంది మొక్కనైతే మాకైతే. అందుకనే ఇట్లా పెట్టి దీన్ని అయితే భూమిలోకి అయితే విత్తనాన్ని అయితే పెట్టేస్తాము. అందుకనే కొంచెం ఈసారితో చూద్దాం మరి పరిస్థితి ఎట్లా ఉంటుంది, మంచిగా మొలుస్తుందా లేదా అనేది. అందుకే మేమైతే ఇట్లా పెట్టుకుంటున్నాం ఇప్పుడైతే. మరి మొక్క ఈసారితో అయితే ఎట్లా మొలుస్తుందో చూడాలా. ఇక ఈరోజు అయితే ఇద్దరం అయితే పెట్టినాము. సాయంత్రం అయితే అవుతుంది. ఇక మేము ఇద్దరం అయితే వచ్చినామన్నా కదా, వెళ్తున్నాం ఇంటికి అయితే. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.